ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరివచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, సంఖ్యాకాండం 33వ అధ్యాయాన్ని మనము ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం. మోషే అహరోనుల వలన తమ తమ సేనల చొప్పున ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి. మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి వారి ప్రయాణములను బట్టి వారి వారి సంచార క్రమములను వ్రాసెను. వారి వారి సంచార క్రమముల ప్రకారము వారి వారి ప్రయాణములు ఇవి. ప్రియులారా, ఈ 33వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే, అరణ్యములో ఇశ్రాయేలీయుల ప్రయాణములు, వారి విడిది, వారి మజిలీలు, అరణ్యములో వారి ప్రయాణాలు, లేదా ఐగుప్తు నుండి మొదలుకొని మోయాబు మైదానాల వరకు వారు ఎలా ప్రయాణం చేశారో ఈ భాగంలో మనము ఈ అధ్యాయంలో చూడగలం. సంఖ్యాకాండం 33వ అధ్యాయం 56 వచనాలు ఉన్న అధ్యాయం. ఈ అధ్యాయాన్ని కొన్ని భాగాలుగా విభజన చేద్దాం. మొదటి భాగం 1 నుండి 15వ వచనం వరకు మొదటి మజిలీ ఐగుప్తు నుండి సీనాయి వరకు, సీనాయి పర్వతము వరకు. 16 నుండి 18 వరకు రెండవ భాగం, రెండవ మజిలీ సీనాయి పర్వతము నుండి కాదేశు ప్రాంతము వరకు, 19 నుండి 35 వరకు కాదేశు నుండి కాదేశు వరకు. అక్కడ రిత్మా అని ఉంటుంది. కాదేశు నుండి కాదేశు వరకు ఇది మూడవ మజిలీ. 36 నుండి 49 వరకు కాదేశు నుండి మోయాబు మైదానాల వరకు, 50 నుండి 56 వరకు మోయాబు మైదానములో మోషే మాటలు. మోషే వారికి ఇచ్చినటువంటి ఒక ఆజ్ఞ, వారికి ఇచ్చినటువంటి ఒక హెచ్చరిక, కానానును సంపూర్ణముగా మీరు జయించండి అన్నాడు. సరే ప్రియులారా, ఈ భాగాలు మనము గమనిస్తూ ఉండగా వాటిని మనము ధ్యానము చేద్దాం. ఈ భాగాన్ని మనం గమనిస్తున్నప్పుడు, అంటే ఒక్కొక్క పేరు, వాటి మజిలీలు మనము అవి వ్రాసుకుంటూ వాటిని లెక్కించుకుంటూ మనం వెళ్తే దాదాపుగా 42 మజిలీలను మనం చూడగలం. ఎక్కడి నుండి? వారు ఐగుప్తులో నుండి బయలుదేరారే, ఐగుప్తు సంఖ్యల నుండి వారు ఈ మోయాబు మైదానాల వరకు, లేదా సంఖ్యల నుండి స్వేచ్ఛ వరకు 42 మజిలీలను చూడగలం. ఈ సంఖ్యాకాండం 33వ అధ్యాయములో వారు ఐగుప్తులో బయలుదేరే ప్రదేశానికి మరియు ఈ యోర్దాను యొక్క ఈ అంతిమ వారి యొక్క నివాస స్థలానికి, వారి యొక్క విశ్రాంతి స్థలానికి, ప్రస్తుత వారి యొక్క మజిలీకి 42 ప్రాంతాలలో వారు ఉన్నారు. ఒక్కొక్క ప్రాంతం పేరు వాటిని మనం చదువుతున్నప్పుడు అవి అంత ఆసక్తికరంగా మనకు ఉండవు. కానీ వీటిలో చాలా చోట్ల ఏమేమి జరిగాయో మనము నిర్గమాకాండం, అలాగే సంఖ్యాకాండం, అక్కడక్కడ అధ్యాయాలు వాటిలోనికి వెళ్ళినప్పుడు చాలా విషయాలు, సంభవాలు మనము చూడగలం. కానీ మరికొన్ని స్థలాలు ఉన్నాయి, అక్కడ ఏం జరిగిందో మనకు తెలియబడలేదు. కాబట్టి దానిని మనము ఎందుకు అధ్యయనం చేయాలి, ఎందుకు వీటిని స్టడీ చేయాలి అనే ఒక ప్రశ్న మనకు మొదలవుతుంది. అనేక కారణాలు ఉన్నాయి. పాత నిబంధనలో వారి యొక్క మజిలీలను మనము ధ్యానం చేస్తూ ఉండగా, ప్రియులారా, మొదటిది కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం ప్రకారం ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుట కొరకై వ్రాయబడి ఉన్నవి అని చూడగలం. మరొక భక్తుడు ఇలా అన్నాడు. వేరే వేరే వ్యాఖ్యానాలను మనం గమనించినప్పుడు అరణ్యములో వారి యొక్క 42 మజిలీలు, అబ్రహాము మొదలుకొని యేసుక్రీస్తు వంశావళి వరకు 42 పేర్లు మనము చూడగలం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 2 నుండి
17వ వచనం వరకు అనేక ఆ మజిలీలుగా అనేక స్థలాలలో వారు దాటి వచ్చారు. రెండవది, ఎందుకు ఈ పేర్లు, ఆ సంభవాలు, వాటన్నిటిని మనము ధ్యానము చేయాలి? యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క చిత్తమును మనము గ్రహించి ఆయన చిత్తమునకు విధేయులు కావుట ద్వారా మనం పొందే ఆశీర్వాదాలను చూడగలం. అవిధేయులు అయితే మనము పొందే నష్టాలను మనము వారిలో నుండి నేర్చుకొనగలం. మూడవది, ఇంకా ఎందుకు కదా, వారు అవిధేయులై దేవుణ్ణి వారు సంతోష పెట్టలేకపోయారు కదా. ఇలా అనేకమైన పాఠాలను మనము చూడగలం. మొదటి 15 వచనాలు, మొదటి మజిలీ, మొదటి మజిలీ ఐగుప్తు నుండి సీనాయి వరకు అని మనం చూశాం. ఐగుప్తు నుండి సీనాయి వరకు. మొదటి 4 వచనాల్లో ఇశ్రాయేలీయుల విడుదలను గురించి వ్రాయబడి ఉన్నది. ఇశ్రాయేలీయుల విడుదల, వారు ఎలా విడిపించబడ్డారు. మొదటి 2 వచనాలను మనం గమనిస్తే వారి యొక్క ప్రయాణమును, వారి యొక్క మజిలీలను వాటిని నమోదు చేసిన వారు, వ్రాసిన వారు ఎవరు? మోషే కదా. 2వ వచనంలో ఇలా ఉంది కదా, మోషే వారి సంచార క్రమములను వ్రాసెను. అది కూడా ఎలాగూ? మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణములను బట్టి వారి సంచార క్రమములను వ్రాసెను. పిల్లరా, ఈ సంఖ్యాకాండములో ఇశ్రాయేలీయుల స్వాతంత్ర్యం, వారు ఎలా విడుదల పొందారు, వారి ప్రయాణపు వివరాలు కదా, వారి యొక్క ప్రయాణపు వివరాలను ఆయన వివరించాడు. చూడండి, 3వ వచనాన్ని మనము గమనిద్దాం. 3వ వచనం, మొదటి నెల 15వ దినమున వారు రామశేషులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన ఈ తొలిచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట జయోత్సవముతో బయలుదేరి వచ్చిరి. ఈ 3వ వచనాన్ని మనము గమనిస్తున్నప్పుడు అన్నాడు, పస్కా గొర్రెపిల్ల వధించబడగా అన్నాడు. పస్కా గొర్రెపిల్ల యొక్క ఆ మరణం, వారి యొక్క బానిసత్వము నుండి వారికి విడుదల దొరికింది. నిర్గమాకాండం 12వ అధ్యాయం మనము జరిగిన సంభవాలను చూడగలం. 400 సంవత్సరాలు వారు ఐగుప్తులో దాసులుగా ఉన్నారు. దేవుడు ఇశ్రాయేలీయులను ఈ గొర్రె పిల్ల ద్వారా, పస్కా బలి ద్వారా వారిని ఆయన విడిపించినవాడు. పస్కా బలి ద్వారా ఆయన విడిపించినవాడు కదా. పస్కా సమయంలో ఆ గొర్రె పిల్ల రక్తము మాత్రమే వారు దాటి రావడానికి వారికి మార్గమైనట్లుగా మనము చూడగలం. ఈనాడు క్రొత్త నిబంధన కాలములో దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తమును మనకు అనుగ్రహించగా ఆ రక్తము ద్వారా మనకు విడుదల కలిగినది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 7వ వచనములో అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరువలేదు. వదకు తేబడు గొర్రెపిల్ల మౌనముగా ఉండునట్లు, బొచ్చు కత్తిరించు గొర్రెపిల్ల మౌనముగా ఉండునట్లు ఆయన నోరు తెరవలేదు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, ఆయన నిర్దోషమైన నిష్కలంకమైన ఆ గొర్రెపిల్ల యొక్క రక్తము ద్వారా మనము విడిపించబడ్డాం. అదొక సంభవం. ఇక్కడ పస్కా పండుగ మరునాడు అన్నాడు. మరునాడు వారు కొంత ఆలస్యం చేశారు కదా. పులియని రొట్టెల పండుగ ఆ సమయంలో వారు 2వ దినం పులియని రొట్టెల పండుగ చేసుకోవాలి. రొట్టెలు పులిసిపోకూడదు, వాటిని ఆ పిండిని పులియబెట్టకూడదు. తాజాగా ఆ పిండిని వారు రొట్టెలుగా చేసుకుని వారు వెంటనే ప్రయాణం అవ్వాలి. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన సమాధి చేయబడుట, ఆయన మరణం, ఆయన సమాధి మనకు ఆత్మీయంగా పాపము లేని జీవితం, పులిపిండి లేని జీవితం. ఒకవేళ పులిపిండి ఉంటే దానిని తీసి పారవేయుడి. కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వచనాల్లో మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి.
పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. అంతేగాక పస్కాను క్రీస్తు మన కొరకు వధించబడ్డాడు. పస్కా పశువుగా ఆయన వధించబడ్డాడు. పాతదైన పులిపిండి, దుర్మార్గత, దుష్టత్వం, దానిని తీసివేయుడి. పులిపిండి లేనివారు, నిష్కాపట్యం, సత్యం, వాటిని మీరు అనుసరించండి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారి మరణం, విడుదల జయోత్సవముతో అన్నాడు 3వ వచనములో. జయోత్సవముతో 4వ వచనములో జయోత్సవముతో అనే మాట కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13, 15 వచనాలను మనము ధ్యానం చేయవచ్చు. 4వ వచనం, అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను. ఆనాడు ఐగుప్తు దేవతలకు ఆ 10 తెగుళ్ళు, ఆ దేవతల పైన దేవుడు తీర్చినటువంటి తీర్పు. మరి కొత్త నిబంధనలో మనందరి మీదికి రావలసిన తీర్పు ఆయన మీద పడెను. అన్యాయపు తీర్పు పొందిన వాడై ఆయన కొనిపోబడెను. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఈనాడు ప్రియులారా, ప్రభువును అంగీకరించిన మనం రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి మనము ధైర్యముగా ఆయన సన్నిధిలోనికి వెళ్ళి ఆయన కృపాసనము దగ్గర చేరి ఆయన కృప కొరకు వేడుకోవడానికి మనము ధైర్యము గలవారముగా మనమున్నాం కదా. ప్రభు ఆయన మనకు అనుగ్రహించబడిన క్షమాపణ, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు అనుగ్రహించబడిన విడుదల, క్షమాపణ, కృత నిబంధనలో పాపులమైన మనకు అనుగ్రహించబడిన ఆ క్షమాపణ. మనం ఏం చేయాలి ఈ దినాల్లో? నీవు నేను క్షమించబడిన మనం, క్షమించబడిన నీవు ఇతరులను క్షమించాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 15వ వచనంలో వ్రాయబడిన మాట కదా. మనం ఇతరులను క్షమించకపోతే దేవుడు మన అపరాధములను క్షమించగలడా? మొదటి 4 వచనాల్లో వారి యొక్క విడుదల మనము గమనించగలం. తర్వాత 5 నుండి 15 వరకు ఒక్కొక్క మజిలీ, ఎక్కడెక్కడ వారు ఆగారు, ఎక్కడెక్కడి నుండి వారు బయలుదేరారు, ఆ పేర్లను మనము గమనించగలం. మెట్టుకు ఈ 15 వచనాలు 5 నుండి 15 వరకు ఈ అరణ్య ప్రయాణములో దేవుని అనుగ్రహం చూడగలం, దేవుని సదుపాయములను మనము చూడగలం కదా. ఆయనను అరణ్యములో వెంబడిస్తూ ఉండగా, ఆయనను వెంబడించిన వారికి ఈ అరణ్యములో ఆయన అనుగ్రహిస్తున్నటువంటి సదుపాయాలు, సదుపాయ పరంపర, ఒక్కొక్క మజిలీలో ఏమేమి అనుభవాలను వారు పొందారు. 5వ వచనములో, ఇశ్రాయేలీయులు రామశేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి. మొదటి మజిలీ రామశేసు కదా, రామశేసు వారు బయలుదేరారు కదా. ఇక్కడ ఏం గమనించగలం మనం? వారు అక్కడ బయలుదేరిన తరువాత దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవా, నీవు మమ్మను విడిపించావు, అందును బట్టి నిన్ను మేము స్తుతిస్తూ ఉన్నాం. దేవుణ్ణి వారు స్తుతించుట, దేవుణ్ణి వారు స్తుతించుట మాత్రమే కాదు, కొత్త నిబంధనలో కూడా మనము గమనిస్తున్నాం. దేవుడు మన కొరకు ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు ఎన్నో చేశాడు. మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. మనను విడిపించటానికి కుమారుణ్ణి పంపాడు. యోహాను సువార్త 1:14, విడిపించబడిన మనకు, మనలో ఎల్లప్పుడూ నివసించటానికి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన అనుగ్రహించాడు కదా. వీటన్నిటిని బట్టి మనము దేవునికి ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. 6వ వచనములో, సుక్కోతులో నుండి వారు బయలుదేరి ఏతాములో దిగిరి కదా. సుక్కోతులో నుండి బయలుదేరి, రామశేసు ఐగుప్తుకు సంబంధించినది. వారు ఆ తర్వాత సుక్కోతుకు వచ్చారు. సుక్కోతులో నుండి వారెక్కడ? ఏతాము. ఏతాములు, ఏతాము అనే మాటకు కోట అని అర్థం. అంటే దేవుడు వారికి కోటగా ఉండేవాడు. ఈ లోకములో నుండి, ఈ ప్రపంచపు వ్యామోహాలలో నుండి, ఐగుప్తులో నుండి ఎవరైతే బయటికి వస్తారో దేవుడే వారికి కోట, దేవుడే వారిని భద్రపరచువాడు కదా. వారిని నడిపించటానికి
దేవుడు ఎలా ఉన్నాడు వారికి? కోట అనగా పగటి వేళ మేఘస్తంభముగాను, రాత్రి వేళ అగ్ని స్తంభముగాను వారిని భద్రపరచిన దేవుడు. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21 నుండి 22వ వచనం వరకు మనం చూడగలం కదా. ఆయన ఆయన మనకు అనుగ్రహించే భద్రత. అందుకే మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ప్రభువే మనలను కాపాడినవాడు. తర్వాత చూడండి 7వ వచనం. ఏతాములో నుండి బయలుదేరి, ఏతాములో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహాహీరోతు తట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి అనే మాట. అంటే ఈ ఇశ్రాయేలీయులు వారు సముద్రం వద్ద వారు విడిది చేశారు. ఎర్ర సముద్రము ఆ భాగం, వారు ఆ భాగములో నుండి ఎక్కడికి వచ్చారు మనము గమనిస్తుండగా మిగ్దోలు ఆ మిగ్దోలు అనే ప్రాంతం కదా. మిగ్దోలు అనే మాటకు ఆ గోపురము అని అర్థం. గోపురము అంటే దేవుడు అపవాది చేతిలో నుండి, శత్రువు చేతిలో నుండి విడిపించి ఎత్తైన గోపురము మీద ఆయన నిలువబెట్టువాడు. ఎత్తైన గోపురము మీద ఆయన నిలువబెట్టువాడు. ఎర్ర సముద్రములో ఆయన విడిపించిన విధానం. తర్వాత చూడండి 8వ వచనాన్ని మనం చదువుకుందాం. 8వ వచనం చూడండి. సంఖ్యాకాండం 33:8. పిహారోతు లో నుండి బయలుదేరి సముద్రము మధ్య నుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు 3 దినములు ప్రయాణము చేసి మారాలో దిగిరి అన్నమాట. మారాలో దిగిరి 5వ మజిలి కదా. వారు మారానగా చేదు. దేవుడు ఈ అరణ్యములో విడిపించినవాడు, ఐగుప్తులో విడిపించినవాడు, ఫరో చేతిలో నుండి విడిపించినవాడు, ఎర్ర సముద్రమును దాటించినవాడు. ఎందుకు వారిని మారా అనుభవం, చేదైన అనుభవాన్ని తీసుకుని వచ్చాడు? దేవుడు చాలాసార్లు అన్ని సుఖాలే ఇవ్వడు. మన హృదయములలో చేదును మనం రుచించటానికి దేవుడు ఈ అరణ్యములో పరీక్షల గుండా ఆయన మనను తీసుకొని వెళ్తాడు. పరీక్ష ఎందుకు? మనం మర్చిపోయేవారం. 106వ కీర్తన మనం గమనిస్తే మాటి ఒక వారు ఆయనను మరిచిపోయిరి. 13వ వచనములో వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయిరి. అందుకే దేవుడు కొన్నిసార్లు ఈ మారా అనుభవం, శ్రమల అనుభవం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. శ్రమలు మనకు అవసరం. మన హృదయాల్లోని చేదును ఆయన బయలుపరచటానికి, బహిర్గతం చేయడానికి ఒక పరీక్షను ఉపయోగిస్తాడు. అక్కడ మనం ఏం చేయాలి? పశ్చాత్తాపపడాలి. తర్వాత చూడండి 9వ వచనం. ఏలీములో 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లును అక్కడ ఉండేను. అక్కడ దిగిరి. మరొక మజిలి కదా. ఏలీము అంటే చెట్లు అని అర్థం. తాటి చెట్లు, ఈత చెట్లు ఉన్నాయి. అక్కడ నీటి బుగ్గలు ఉన్నాయి, 12 నీటి బుగ్గలు ఉన్నాయి కదా. ముందు చేదు అనే అనుభవములో నుండి ఆ తరువాత మధురమైన అనుభవములోనికి ఆయన నడిపిస్తాడు. కొదువ అనే అనుభవములో నుండి సమృద్ధి అనే అనుభవములోనికి ఆయన నడిపిస్తాడు. శ్రమలు, వాటి ద్వారా ఓర్పును మనము నేర్చుకొనగలం. 70 ఈత చెట్లు, 70 కదా. అక్కడ ఒక సమృద్ధి అయిన ఆహారాన్ని ఆయన అనుగ్రహించాడు. మన ప్రభు మనకు నిత్య జీవము మాత్రమే కాదు కానీ అది సమృద్ధిగా కలుగుటకు సమృద్ధ జీవాన్ని, యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో కదా, కొద్దిగా ఆయన ఇచ్చేవాడు కాదు, సమృద్ధిగా ఆయన అనుగ్రహించేవాడు. తర్వాత చూడండి 10 నుండి 13వ వచనం వరకు ఒకసారి మనం చదువుకుందాం. ఏలీములో నుండి వారు బయలుదేరి ఎర్ర సముద్రమునొద్ద దిగిరి. ఎర్ర సముద్రమునొద్ద నుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి. సీను అరణ్యమందు బయలుదేరి దోపాకాలో దిగిరి. దోపాకాలో నుండి బయలుదేరి అలుషులో
దిగిరి. అది భాగంలో మనం గమనిస్తున్నప్పుడు మరికొన్ని మజిలీలు ఎర్ర సముద్ర తీరము అన్నాడు. ఎర్ర సముద్ర తీరం అంటే ఆ యొక్క నదీ ప్రాంతము, సీను అరణ్యము, సీను అరణ్యము, దోపాక, దోపాకాలో దిగిరి, అలుషాలో దిగిరి. వీటన్నిటికీ మనము అర్థాలను గమనించగలం. అంటే దేవుడు ఆయన పరీక్షించినటువంటి స్థలాలు. యూదులకు చాలా పశువులు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలకు వారు బయలుదేరుతూ ఉండగా ఈ ప్రాంతాలలో వారు దేవునిని పరీక్షించారు. దేవుని మీద వారు సనిగారు. దేవుడు వారికి కావలసిన వాటన్నిటిని అనుగ్రహించాడు. ఈ ప్రాంతంలో జరిగినవి ఏమిటి అంటే వారు పొందిన పరీక్షలు, దేవుడు వారికి అనుగ్రహించిన ఆ సమృద్ధి, దేవుడు వారికి అనుగ్రహించిన సమృద్ధి, దేవుడు వారికి అనుగ్రహించిన మన్నా, పశువులకు అనుగ్రహించినటువంటి మేత. దేవుడు ఎందుకు పరీక్షలు అనుగ్రహిస్తాడు? వేరే వాటిని మనం ఆశించకూడదు, దురాశ చెందకూడదు. తర్వాత చూడండి 14వ వచనం చదువుకుందాం. ఆలుషలో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి, అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను. జనులు త్రాగుటకై వారికి నీళ్లు లేకపోయి. రెఫీదీము, రెఫీదీము అనే మాటకు వారికి మద్దతు అనే భావాన్ని మనం చూడగలం. ఇక్కడ ఇశ్రాయేలీలు సమృద్ధిలో నుండి వారు కొరతలోనికి వచ్చారు. ముందు సమృద్ధిని అనుభవించారు. నిర్గమాకాండం 16వ అధ్యాయం చాలా సమృద్ధి. 17వ అధ్యాయములోనికి రాగానే ప్రజలు త్రాగటానికి నీరు లేదు కదా, అప్పుడు మోషే మీద తిరగబడ్డారు. నిర్గమాకాండం 17వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు మమ్మును, మా పిల్లలను, మా పశువులను చంపడానికి, దాహముతో దప్పికతో చంపడానికి ఐగుప్తులో నుండి మీరు ఎందుకు తీసుకుని వచ్చారు? తిరుగుబాటు. జనులు అక్కడ వివాదము, విచారము వెళ్ళబుచ్చారు. మస్సా అన్నారు ఆ ప్రాంతానికి, మెరీబా అన్నారు. కారణం ఏమిటి? వారు రెచ్చిపోయారు. వివాదం, విచారము వారి జీవితాల్లో. పిల్లరా, మనం చాలాసార్లు దేవుని యందు మనము విశ్వాసం ఉంచలే. అవిశ్వాసము ద్వారా చాలాసార్లు దేవుని సమృద్ధిని మనము నమ్మలేకపోతున్నాము. నిర్గమాకాండములో వారి అవిశ్వాసమును బట్టి వారు రాలిపోయారు. సంఖ్యాకాండములో రాలిపోయారు. వారి హృదయాలు కఠినమైపోయాయి. దేవుడు వారి మధ్య ఉన్నాడు అనే ఎరుకను వారు కలిగి లేరు. చాలాసార్లు మన విచారమంతా ఏమిటి? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందుమా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 31 నుండి 33 వరకు. ఇవన్నీ కావాలనని ఈ పరలోకపు తండ్రికి తెలియను. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెదకుడి, ఇవన్నీ మీకు అనుగ్రహించబడు. వీటన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించేవాడు. తర్వాత చూడండి 15వ వచనం. రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగి. ఇది మొదటి మజిలీ, అంటే మొదటి భాగం. రామశేషు ఐగుప్తులో నుండి బయలుదేరి సీనాయి వరకు వారు వచ్చారు. సీనాయి కదా, ఇక్కడ సీనాయి దగ్గర ఏం దొరికింది? దేవుని ధర్మశాస్త్రమును దేవుడు వారికి ఇచ్చాడు. ప్రయాణాన్ని దేవుడు కొద్ది సమయం ఆపాడు. వారి పరిగెత్తే పరుగును ఆపాడు. దేవుని వాక్యమును ధ్యానము చేయడానికి సమయమును కేటాయించండి. దేవుని వాక్యమును వినండి. నా సన్నిధిలో కొద్ది కాలము గడపండి అన్నట్లుగా సీనాయి అరణ్యములో వారు దిగిరి. ఇక్కడ దేవుడు వారికి ఏమనుగ్రహించాడు? ధర్మశాస్త్రమును ఆయన అనుగ్రహించిన వాడు కదా. వారు 40 రోజులు ప్రయాణం, వారి తిరుగుబాటును బట్టి 40 ఏండ్లు గడిచినట్లుగా మనం చూడగలం. ఈ ప్రాంతములో దేవుడు వారికి వాక్యమును అనుగ్రహించాడు. దేవుని వాక్యమును ఎందుకు ధ్యానం చేయాలి? మనం దేవుని వాక్యమును ఎందుకు ధ్యానం చేయాలి? మన ఈ అరణ్య యాత్రలో
ఆయన వాక్యము మన పాదములకు దీపము. 119వ కీర్తన 105వ వచనం. పరిశుద్ధాత్మ వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడేవాడు. వాక్యము ద్వారా మాట్లాడేవాడు మాత్రమే కాదు, ఈ అరణ్య యాత్రలో మనం ఆత్మ సంబంధమైన యుద్ధము చేయడానికి వాక్యమును ఖడ్గమును మనము ధరించుకొనవలెను. వాక్యమును ఖడ్గమును మనము ధరించుకొనవలెను. ప్రియులారా, దేవుని వాక్యము ఇంకా మనకు అనుగ్రహించేటువంటి గొప్ప ఫలితం ఏంటంటే, మన పాపమును మనకు తేటగా చూపించేటువంటి ఒక అద్దము దేవుని వాక్యము. దేవుని వాక్యములో మనకు వాగ్దానములున్నాయి. దేవుని వాక్యమును ధ్యానము చేస్తూ ఉండగా దేవుని వాక్యము వినుట వలన మనకు విశ్వాసము కలుగును. మన విశ్వాసమును పెంపార చేసేది దేవుని వాక్యము. మన జీవితానికి దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం ఏమిటో మనకు వివరింపచేసేది. దేవుని వాక్యమును మనము ధ్యానము చేసే స్థలమే ఈ సీనాయి అరణ్యము. పిల్లరా, మనము మొదటి 15 వచనాలు, మొదటి మజిలీని మనము గమనించాం. మొదటి మజిలీలో ఇశ్రాయేలీయుల విడుదల చూశాము. వారు ఈ ఐగుప్తులో నుండి, రామశేసులో నుండి ఈ యొక్క సీనాయి పర్వతము దగ్గర వరకు ఎలా వచ్చారో మనము గమనించాం. తర్వాత ఈ 16 నుండి 18 వరకు సీనాయి అరణ్యము నుండి కాదేశు వరకు, సీనాయి అరణ్యము నుండి వారు కాదేశు వరకు. 16వ వచనం చూడండి. 16వ వచనం, సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి అన్నాడు. అంటే అరణ్యములో వారి యొక్క విశ్వాసమును గూర్చిన దేవుని హెచ్చరికను చూడగలం. ఈ ప్రాంతములో సీనాయి నుండి కాదేశు బర్నయ వరకు. ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవునిని మనము సంతోషపరచలేము. విశ్వాసము లేకుండా వాగ్దాన దేశములోనికి మనము ప్రవేశించలేము. అదే భాగంలో 16వ వచనంలో వారు కిబ్రోత్ హత్తావాలో దిగిరి. కిబ్రోత్ హత్తావా అని ఈ ప్రాంతమునకు తబేరా అంటే మంట, దహనము. కారణం ఏమిటి? ఆ భాగములో మనము గమనిస్తూ ఉండగా వారు ఈ స్థలములో ఇశ్రాయేలీయుల మధ్య జరిగినటువంటి ఈ అనేకమైన గొడవలు చూడగలం. సంఖ్యాకాండం 11వ అధ్యాయం మనం గమనించినప్పుడు వారు మాంసము కొరకు ఏడ్చారు. ఈ మిశ్రిత జనం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనములో ఈ మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనబరచి వారు ఏడ్చారు. వారి మధ్య ఉన్న ఈ మిశ్రిత జనం విశ్వాసులము అనుకుంటూ ఉన్నారు, కానీ వారి విశ్వాసము అక్కడ కనబడలేదు. క్రొత్త జన్మ అనుభవము లేనివారు, క్రొత్త జన్మ అనుభవము గల వారితో కలిసి ప్రయాణము చేస్తూ ఉండగా వారు ఏం చేస్తున్నారు? ఈ శరీర కార్యములు వారిలో తిరిగి లేస్తున్నాయి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9-10 వచనాలు. ప్రాచీన పురుషుడు వారిలో తిరిగి లేచాడు. మాంసము కొరకై వారు ఏడ్చిరి. ఈ శరీర కార్యములు, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19-21 వచనాల్లో శరీర కార్యములు కదా, శరీరం కదా, ఈ పాత స్వభావము, పాత కోరికలను మనం ఏం చేయాలి? వాటిని నియంత్రించుకోవాలి, దేవునికి అప్పగించాలి. 17వ వచనం, కిబ్రోత్ హత్తావాలో నుండి బయలుదేరి హజరోతులో దిగిరి. ఇది 14వ మజిలీ. హజారేతు అనగా ఇక్కడ జరిగినది ఏమిటి? హజారేతులో వారిని మనము గమనించినప్పుడు వారు హజారేతులో దిగిరి. మోషే అహరోనులకు విరోధముగా వారు సనిగిన సంభవం. హజారోతు వద్ద మిరియాము, అహరోను మోషేకు వ్యతిరేకముగా వారు ఏమన్నారు? ఈ కూషు
దేశపు స్త్రీని బట్టి, కులాంతర వివాహమును బట్టి వారు మోషే మీద వారు సనిగారు. దేవుడు దానిని అంగీకరించాడు. సనగడానికి మీరెవరు? అది అక్కడ సనుగులు, సనుగులు, సహోదరుల మీద సనుగులు. మోషేను దేవుడే ఉంచగా మోషే పైన తీర్పు తీర్చటానికి మీరెవరు? సహోదరుల మీద నేరములు మోపవాడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ఈనాడు కూడా ఒకరినొకరు నేరములు మోపు, యోబు మీద నేరములు మోపిన అపవాది ప్రధాన యాజకుడైన యెహోషువ, జకర్యా గ్రంథం 3వ అధ్యాయములో నేరములు మోపిన అపవాది తదినాడు సాతాను వలె నేరములు మోపువాడు మూర్ఖుడు అని సామెతల గ్రంథం 10వ అధ్యాయములో మనము గమనిస్తున్నాం. మరెవరు? చెడిపోయిన మనస్సు గలవారు, దేవుని ఆత్మచేత నింపబడిన వారు కాదు. ఏం చేయాలి? మత్తయి సువార్త 18వ అధ్యాయం 15 నుండి 20వ వచనం వరకు. అది విమర్శ చేయనప్పుడు వారితో వ్యక్తిగతంగా మాట్లాడాలి. అందులో ప్రేమ ఉన్నది, వారిని సరిచేయడానికి. ప్రేమతో వారిని సరిదిద్దుటను మనము చూడగలం. హజారోతులో దిగిరి. తర్వాత 18వ వచనం చూడండి. హజారేతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి, రిత్మాలో దిగిరి అనే మాట. రిత్మా అనగా చీపురు లోయ, అంటే అడవిలో ఉన్నటువంటి చీపురు ఊడ్చివేయుట. అంటే ఈ స్థలములో ఏమి జరిగిందో తేటగా మనకు వ్రాయబడలేదు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 16వ వచనాన్ని గమనిస్తే, తర్వాత జనులు హజారోతు నుండి సాగి పారాను అరణ్యములో దిగిరి, ఇక్కడ రిత్మాలో దిగిరి అన్నాడు. అంటే దాదాపుగా వాగ్దాన భూమి అంచు దగ్గరకు వారు వచ్చారు. వాగ్దాన భూమి యొక్క అంచు దగ్గరకు వచ్చారు. వాగ్దాన భూమిలో వారి యొక్క తిరుగుబాటును మనం చూడగలం. తిరుగుబాటు. రిత్మా విడిచిపెట్టిన తరువాత ఈ ఇశ్రాయేలీలు కాదేశులోనే అక్కడక్కడే వారు సంచారం చేశారు. సంఖ్యాకాండం 12వ అధ్యాయం తర్వాత 13వ అధ్యాయం. 12 మంది వేగుల వారు వెళ్ళి వేగు చూశారు ఆ దేశాన్ని కదా. 12 మందిలో 10 మంది ఏమన్నారు? మన ముందు ఉన్నవారు రెఫీలీయులు, చాలా దేహదారుఢ్యము గలవారు, వారి ఎదుట మనం మిడతల వలె ఉన్నాము. వారు విశ్వసించలేదు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేయలేదా? ఆదికాండం 12లో, ఆదికాండం 28లో యాకోబుకు వాగ్దానం చేయలేదా? 26లో ఇస్సాకుకు వాగ్దానం చేయలేదా? దేవుని వాగ్దానముల కంటే వారి ముందున్న ఆ గొప్ప దేహదారుఢ్యము గలవారు నెఫీలీయులు, బలాత్కారులు వారికి చూచి భయపడ్డారు. అయితే ప్రియులారా, ఇద్దరు వ్యక్తులు సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో కాలేబు, యెహోషువ విశ్వాసము గలవారై మనము వారిని జయించదము అన్నారు. అవిశ్వాసము చాలాసార్లు దేవుని నుండి మనలను దూరం చేసేది. అవిశ్వాసం కదా. విశ్వాసము గలవారు దేవుణ్ణి సంతోష పెట్టేవారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో ఆయన వాగ్దానములను నమ్మాలి. వాగ్దానములను నమ్మలేక అవిశ్వాసులైపోయారు. తర్వాత చూడండి 19 నుండి 35వ వచనం వరకు 3వ మజిలి. అంటే ఈ రిత్మా అంటే కాదేశే, కాదేశు నుండి మరలా కాదేశు వరకు వారి ప్రయాణాన్ని ఈ భాగములో మనం చూడగలం. అంటే దారి తప్పిన వారైన ఇశ్రాయేలీయులు దారి తప్పిన వారే గాని దారి తప్పిన వారికి దేవుడు తన కృపను అనుగ్రహించటను కూడా ఈ భాగములో మనం చూడగలం. చూడండి ఆ తర్వాత 19వ వచనం. రిత్మాలో నుండి బయలుదేరి రిత్మాను పారేషులో దిగిరి. రిత్మా పారేషులో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. అది భాగములో వారు ఒక్కొక్క స్థలం. వారు దేవుని శిక్షకు గురి అయ్యారు. వారు దాదాపుగా ఆ మోయాబు మైదానాల సరిహద్దులలోనికి వెళ్ళి తిరిగి వారు కాదేశులోనే తిరిగారు. ఈ 40 ఏండ్ల ప్రయాణం, దాదాపు 38 ఏండ్లు అదనముగా వారు అరణ్యములో ప్రయాణం చేశారు. వారి అవిశ్వాసమును బట్టి దేవుడు వారిని విడిచిపెట్టలేదు.
దేవుడు వారికి తోడై ఉన్నాడు. ఇది భాగంలో ఈ రిత్మాలో దిగి ఆ రిత్మాలో నుండి రిమ్మోను పెరేజ్ అంటారు. ఆ పేరుకు అర్థం ఏంటంటే సమృద్ధిగా దానిమ్మ పండ్లు. సమృద్ధిగా వారందరూ మరణించాలి, ఆ సంచారపు శిక్షను అనుభవించాలి. దేవుడు వారి ఎడల దయను కృపను చూపించాడు. సమృద్ధి అయిన పండ్లు. వాస్తవానికి ఆ పేర్లను బట్టి, ఆ పేర్ల అర్థాలను బట్టి ఆ పేర్లు కలిగాయి. సమృద్ధిగా దానిమ్మ పండ్లను దేవుడు ఇచ్చుట. 20వ వచనం. రిమ్మోను పారేసులోను లిబ్నా. లిబ్నా అనగా తెల్లనిది అని అర్థం. తెల్లనిది. మళ్ళా ఇక్కడ కూడా దేవుడు వారి పాపములు రక్తము వలె ఉండగా, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ఆయన కృప ద్వారా తన ప్రజల పాపములను శుద్ధి చేశాడు. హిమము వలె తెల్లనివిగా. ఆయన కృపను మనం ఇక్కడ గమనిస్తున్నాం. తర్వాత చూడండి 21వ వచనం. లిబ్నాలో నుండి బయలుదేరి రిసాలో దిగిరి. రిసా అనగా మంచి నీరు త్రాగుట, మంచి నీరును సేవించుట. మరి పాపములను శుద్ధి చేసిన తరువాత దేవుడు వారికి కావలసినంత నీటిని ఆయన అనుగ్రహించుట. 22వ వచనం. 22 రిసాలో నుండి బయలుదేరి కెహేలాతులో దిగిరి. కెహలాతు అనే మాట అనగా సమావేశము. అంటే దేవుడు వారు చెదరిపోతూ ఉండగా తన ప్రజలు వారు సజీవముగా ఉండడానికి వారి మధ్య ఒక నివాసమును ఆయన ఏర్పరిచాడు. 23వ వచనం. కెహేలాతులో నుండి బయలుదేరి షాపేరు కొండనొద్ద దిగిరి. షాపేరు కొండనొద్ద దిగిరి. షాపేరు కొండ. షాపేరు ప్రకాశము, వెలుగు. దారి తప్పిన ఈ ప్రజలకు దేవుడు తానే వెలుగును అనుగ్రహించింది. వెలుగు స్తంభము ద్వారా, ఆ యొక్క మేఘ స్తంభము ద్వారా, అగ్ని స్తంభము ద్వారా వారిని నడిపించుట. జస్ట్ ఆ పేర్లకు అర్థాలను, దేవుని అనుగ్రహాన్ని మనము గమనిస్తున్నాం. 24వ వచనం. షెపేరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి. హరాదా అనగా భయము. ఆ ప్రాంతము ప్రజలను భయముతో నింపింది. దేవుడు భయపడే ప్రతిసారి భయపడకుడి అని ఆయన ఓదార్చే దేవుడు. భయపడకుడి, భయపడకుడి అని దైవ గ్రంథములో 366 సార్లు వ్రాయబడినదని పండితులు మనకు వివరిస్తూ ఉన్నారు. 25 హరాదాలో నుండి బయలుదేరి మాకేలోతులో దిగిరి. మాకేలోతు అనగా పిల్లర వారి యొక్క విడిదిలు. దేవుడు వారి మధ్య ఉండుట. వారు అలా కూడుకొని ఉండగా దేవుడు వారి మధ్య ఉండుట. 26వ వచనం. మాకేలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి. అంటే తాహతు అనగా క్రింద. కదా వారిని కొన్నిసార్లు ఈ ప్రయాణములో సదుపాయాలను అనుగ్రహించాడు, రక్షణ అనుగ్రహించాడు, భద్రతను అనుగ్రహించాడు, ఆశ్రయమును అనుగ్రహించాడు. వారే కొన్నిసార్లు క్రింద పడిపోయారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయములో భూమి నెర్ర విడిచి కొరహు యొక్క తిరుగుబాటుదారులు, అభిరాము, ఓను 250 మంది నాయకులు, వారందరూ ఆ భూమి క్రింది భాగములోనికి వారు దిగిపోయిన శిక్షను మనం ఈ భాగములో గమనిస్తున్నాం. 27వ వచనం. తెహాతలో నుండి బయలుదేరి తారాహులో దిగిరి. తారాహు అనే మాట అడవి మేక, పాప పరిహారార్థ బలి. నిజమే, 16వ అధ్యాయములో వారేం చేయబడ్డారు? శిక్ష రాగా వారి కొరకై దాదాపు కోరహు తిరుగుబాటు ద్వారా దేవుని తెగులు 14,700 మందిని దహించగా, ఆ తర్వాత పాప పరిహారార్థం వారి కొరకైన శుద్ధిని దేవుడు ఏర్పాటు చేయనట్లుగా మనం గమనించగలం. 28 తారాహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కా అనగా తీపి. ఎప్పుడైతే పాప పరిహారార్థ బలి జరిగిందో దేవుని కృప, దేవుని నమ్మకత్వం, దేవుని యొక్క రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. కదా ఆ అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు దేవుని రుచిని
వారు చూచారు. 29వ వచనం, మిత్కాలో నుండి బయలుదేరి హాస్మానాలో దిగిరి. హాస్మానా అంటే క్రొవ్వు. ఆ తర్వాత దేవుడు ఆయన కృప ద్వారా ఉత్తమమైనవి క్రొవ్విన వాటిని వారికి ఆహారముగా ఆయన అనుగ్రహించుట. 30వ వచనం, హాస్మోనాలో నుండి బయలుదేరి మోసేరోతులో దిగిరి. మోసేరోతు అనగా బంధములు. అంటే ప్రజలు అప్పుడప్పుడు చెదరిపోతూ ఉండగా దేవుడు తిరిగి వారిని సమకూర్చి ఒకరి బంధములు ఒకరిని ఆయన గట్టిగా సమకూర్చుట. వీటన్నిటిలో పాఠాలను మనము గమనించగలం. 31, మోసే రోతులో నుండి బయలుదేరి బెనాయాకాను లో దిగిరి. బెనాయాకాను అనగా యాకాను యొక్క పిల్లల యొక్క బావులు. పిల్లరా, యాకాను, ఈ యాకాను ఎవరో మనకు తెలియదు, కానీ ఆయన అక్కడ బావులను తవ్వించాడు. వారి పిల్లలకు బావులను ఇచ్చాడు. బావులు జీవనాధారం, నీరు. ఆ నీటి బావుల యొద్దకు ప్రజలను దేవుడు నడిపించుట, వారికి నీటిని అనుగ్రహించుట. 32వ వచనం, బెనాయాకాను లో నుండి బయలుదేరి హోర్ ఇగ్దాదులో దిగిరి. హోర్ ఇగ్దాదులో దిగిరి. ఊర్ ఇగ్దాదు అనగా యుగ్దాదు యొక్క గుహ. యుగ్దాదు యొక్క గుహ. పిల్లల వారు అరణ్యములో ప్రయాణము చేస్తూ ఉండగా ఈ బావులు, ప్రక్కనే కొండలు, ఆ కొండలలో చిన్న గుహలు. అంటే ఆ వారికి ఆశ్రయాన్ని, ఆ ఎండ దెబ్బ తగలకుండా కొద్ది రోజులు విడిదిని, మాటు చాటు విడిదిని ఆయన అనుగ్రహి, ఆయన రెక్కల చాటున ఆయనే కొండ, ఆయనే ఆ గుహ. తర్వాత చూడండి 33వ వచనం, హూర్ హద్దాదులో నుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి. వారు ఎక్కడ దిగారు? ఆ తర్వాత యొత్బాతాలో దిగిరి అనే మాట అనగా నీటి వాగుల భూమి. మరలా దేవుడు తన ప్రజలను నీటి వాగుల దగ్గరకు పంపాడు. వాస్తవానికి మనము కేవలం సంఖ్యాకాండం చదివితే అంతా దేవుడు అరణ్యములోనే నడిపించాడా అనుకుంటాం. కానీ ఒక్కొక్క పేరు, వాటి అర్థాలు, అక్కడున్న సదుపాయాలు, దేవుడు ఎంత నమ్మదగినవాడు, దేవుడు ఎంత కృపగలవాడు. ఈ ప్రజలు అపనమ్మకస్తులే, నీవు నేను అపనమ్మకస్తులమే, మనము నమ్మదగని వారమే, ఆయన నమ్మదగినవాడు. ఆయన అనుగ్రహిస్తున్న ఆ సదుపాయాలు. 34వ వచనం, యొత్బాతాలో నుండి బయలుదేరి హబ్రానాలో దిగిరి. ఎబ్రానాలో దిగిరి. అబ్రానా అంటే మార్గము. ఇక దేవుడు ఇశ్రాయేలీలను అరణ్యములో ఒక సురక్షితమైన మార్గం. దొంగలున్నారు, యుద్ధము చేసే అన్య రాజులు ఉన్నారు, అరణ్యములో అనేకమైన మృగాలు ఉన్నాయి, సర్పాలు ఉన్నాయి, కానీ ఒక సురక్షితమైన మార్గమును దేవుడు వారికి ఆయన చూపించాడు కదా. శ్రేష్టమైన మార్గము, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయం, అదే శ్రేష్టమైన మార్గం. తర్వాత చూడండి 34వ వచనం, 35వ వచనం, ఎబ్రానాలో నుండి బయలుదేరి ఎసొన్ గెబ్బర్లో దిగిరి. కదా ఈ భాగములో ఎజన్ గెబ్బర్ అనే మాటకు రాక్షసుని యొక్క వెన్నెముక, అపవాది యొక్క వెన్నెముక కదా. వారు సముద్రములో ప్రయాణం చేశారు, సముద్రములో అపవాదిని ఓడించారు, ఫరోను ఓడించారు. ఇంకా వాని బలం ఉన్నది, వాని గుర్తులు ఉన్నాయి, వాడు ఇంకా సంపూర్ణముగా చనిపోలేదు. దేవుని ప్రజలు జయించటం కొరకై యుద్ధములో వారు సిద్ధపడాలి కదా. కాదేశు నుండి కాదేశు వరకు. నిజమే, వారు అవిధేయతను బట్టి 38 ఏండ్లు అక్కడక్కడే తిరిగిన దేవుని నమ్మకత్వం, దేవుని కృప, దేవుని యొక్క సదుపాయం, దేవుని మేఘం, దేవుని అగ్ని స్తంభం, దేవుని మన్నా, దేవుని సదుపాయాలు వారిని విడిచిపెట్టలేదు. దేవుడు కృపగలవాడు. తర్వాత చూడండి 36 నుండి 49 వరకు. 36 నుండి కాదేశు నుండి మోయాబు మైదానాల వరకు. అంటే దేవుడు ఇశ్రాయేలీయుల గత చరిత్రను ఆయన వారికి వివరిస్తూ ఉన్నాడు. గత చరిత్రను ఆయన వివరిస్తూ ఉన్నాడు. గత చరిత్ర
36వ వచనం చూడండి. యెసొన్ గేబర్ లో నుండి బయలుదేరి కాదేశు అనబడిన సీను అరణ్యములో దిగిరి. చూసారా, వారు సీను అరణ్యం లో నుండి సీను అరణ్యం, మనకు ఇది 15వ మజిలీలో సీను అరణ్యం అనే మాట గమనించాం. మరలా ఇక్కడ సీను అరణ్యం 33వ మజిలీలో 37, 38 ఏండ్లు వాగ్దాన దేశములో ప్రవేశించే ఆ తరుణంలో అవిశ్వాసులై తిరుగుబాటు చేసి మరలా అక్కడే వారు సంచరించారు. ప్రియులారా, కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 3, 4 వచనాలు. దేవుడు మరలా కృత నిబంధనలో కూడా వారి యొక్క విషయాలను ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారి విషయాలను వాగ్దానము చేయబడిన అంచుల వరకు వారు వచ్చారు. 37 నుండి 40వ వచనం వరకు ఉన్న భాగం చదువుకుందాం. చూడండి. కాదేశులో నుండి బయలుదేరి ఎదోము దేశము కడనున్న హోరు కొండ దగ్గర దిగిరి. యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోర కొండనెక్కి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరి వచ్చిన 40వ సంవత్సరమున 5వ నెల మొదటి దినమున అక్కడ మృతి నొందెను. అహరోను 123 ఏండ్లు ఈడు గలవాడై హోరు కొండ మీద మృతి నొందెను. అప్పుడు దక్షిణ దిక్కునున్న కనాను దేశమందు నివసించిన అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను. కదా, ఈ భాగములో హోరు కొండ దగ్గర జరిగిన సంభవాలను దేవుడు మనకి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఏం జరిగింది అక్కడ? హోరు కొండ యొద్ద అహరోను యొక్క మరణం, వాగ్దాన భూమి అంచుల దగ్గర. దేవుడు ఎందుకు అహరోనును వాగ్దాన భూమిలో ప్రవేశపెట్టలేకపోయాడు? ఎన్నో బలహీనతలు, మోషే మీద తిరుగుబాటు, బంగారు దూడ చేయించటానికి దేవుని ప్రజలను అతడు నడిపించుట కదా, వారి యొక్క ఫలాన్ని వారు అనుభవించారు. దేవుని దగ్గర ప్రతి వానికి వాని జీతము ఉన్నది. తర్వాత చూడండి 41వ వచనాన్ని మనము గమనిద్దాం. వారు హోరు కొండ నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. సల్మానా అనగా నీడ. ఎడారి గుండా యూదులు, ఇశ్రాయేలీయులు ఎదోము చుట్టూ తిరిగినప్పుడు ఒక సుదీర్ఘమైన ప్రయాణం. ఎడారి ఎండలో దేవుడు వారిని ఓదార్చటానికి నీడను ఆయనను 42 సల్మానాలో నుండి బయలుదేరి పూనోనులో దిగిరి. సల్మానును బయలుదేరారు, వారు పూనోనులో దిగిరి అనే మాట అనగా చీకటి కదా, ఒక నీడ. ఆ తర్వాత గాఢాంధకారపు అనుభవము, వెలుగు, ఆ తర్వాత నీడ. నిజంగా మనము కూడా క్రైస్తవ జీవితంలో విజయాన్ని పొందాలి అంటే మనం కూడా విశ్వాసము అనేది సిలువను మోసే గాఢాంధకారపు లోయ. 23వ కీర్తన దావీదు అన్నాడు, గాఢాంధకారపు లోయలో, మరణాంధకారపు లోయలో నేను సంచరించినను. దేవుడు కొన్నిసార్లు వాటి గుండా నడిపిస్తాడు. 44 ఓబోతులో నుండి బయలుదేరి వారు ఓబోతులో నుండి బయలుదేరారు. బయలుదేరి ఎక్కడి వరకు వచ్చారు? మోయాబు పొలిమేర యుద్ధనున్న ఈయో అబారీములో దిగిరి. ఈయో అబారీము యొక్క శిథిలాలు, అంటే ఆ పిస్కా కొండ యొక్క ప్రాంతము అనేకమైన శిథిలాలు కనబడుతున్నాయి. గత చరిత్రలో మిగిలిన శిథిలాలు, భవనాలు కాదు, శిథిలాలు కనబడుతున్నాయి. 45 నుండి 46 వచనాలు. ఈయో అబారేములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి. దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మాను దిబ్లాతాయిములో దిగిరి. అల్మోను దిబ్లాతాయిములో నుండి బయలుదేరి నిబో ఎదుట నిన్న అబారీము కొండలో దిగిరి. ఈ భాగం మనం గమనిస్తున్నప్పుడు ఇద్దరు అమోరీయుల రాజులు, ఆ రాజుల కేకలు, వారిని ఓడించిన విధానం సంఖ్యాకాండం 21వ అధ్యాయంలో దేవుడు వారికి ఆయన అనుగ్రహించిన విజయం, యుద్ధం
దేవుడు అనుగ్రహించిన విజయం. తర్వాత 47వ వచనం, అల్మోను దిబ్లాతాయేములో నుండి బయలుదేరి నెబో ఎదుటనున్న అబారీము కొండ, ఆ పర్వతము దగ్గర, అంటే సురక్షితము. ప్రజలను దేవుడు ఏం చేశాడు? ఆయన రాజులను ఓడించి ఒక సురక్షితమైన మార్గములో ఆయన నడిపించాడు. 48, 49, అబారీము కొండలలో నుండి బయలుదేరి ఎరుకో దగ్గరనున్న యోర్దాను మోయాబు మైదానములలో మోయాబు మైదానములలో నుండి బెష్వమేతు దగ్గర మొదలుకొని ఆబేలు షిత్తేము వరకు యోర్దాను దగ్గర దిగిరి. పిల్లల ఈ భాగం 42వ మజిలీగా చెప్పుకోవచ్చు. దేవుడు తన ప్రజల చుట్టూ ఆయన వారిని ప్రత్యేకపరిచాడు. మోయాబు మైదానాల దగ్గర వారి అనుభవాలు మనం ఎరుగుదాం. ఈ మోయాబు మైదానాల దగ్గర ఏం జరిగింది? బిలాము, బాలాకు రాజు, వారి యొక్క ప్రవచనాలు, సిత్తీము దగ్గర, సంఖ్యాకాండం 25వ అధ్యాయం, వారు చేసినటువంటి పాపం, దేవుడు తీర్చిన తీర్పు, 24,000 మంది యూదులు హతులగుట. పిల్లరా, మనం ఏం చేయాలి? పరిశుద్ధముగా, పరిశుద్ధ యాజకులం. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాలు. ఇది లోకములో మనలను మనము పవిత్రంగా ఉంచుకొనుట, పాపమును కడుగుకొనుట. ఈ భాగంలో వారి పాపములు నిజమే, దేవుడు మరిచిపోయాడు, దేవుడు వారిని క్షమించాడు. గత చరిత్ర వారికి జ్ఞాపకమును చేయుట. తర్వాత ఆఖరి భాగం 50 నుండి 56 వరకు మోయాబు మైదానములలో మోషే మాటలు. మీరు కానానుకు సమీపంగా ఉన్నారు, యోర్దాను నది దగ్గరలో ఉన్నారు, మోయాబు మైదానాలలో ఉన్నారు, కానానును సంపూర్ణంగా జయించండి అని మోషే వారికి ఆజ్ఞ ఇస్తున్నాడు. కానానును సంపూర్ణంగా జయించండి, మీరు తిరిగి బంధకాలలోనికి వెళ్ళకండి. 50వ వచనం, ఎరుకో యుద్ధ అనగా యోర్దానుకు సమీపమైన మోయాబు మైదానాలలో యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, మీరు యోర్దాను దాటి కనాను దేశమును చేరిన తరువాత. కదా ఇక్కడ వారు చేయవలసిన పని ఏమిటి? వారు కనానును చేరిన, యోర్దాను దాటాలి, యోర్దాను దాటాలి. 51వ వచనములో యోర్దాను దాటుట మరణానుభవమును చూపిస్తున్నది. 52వ వచనములో మీరు శత్రువులను సంపూర్ణముగా వెళ్ళగొట్టాలి, శరీర క్రియలను మీరు జయించాలి. 53వ వచనములో ఆ దేశమును మీరు స్వాధీనపరుచుకోవాలి, మీరు జయించాలి, దేశమును స్వాధీనపరుచుకోవాలి. 54వ వచనం, దానిని మీరు పరిపాలించాలి, శరీర క్రియలను ఆత్మ ద్వారా మీరు జయించాలి అన్నాడు. 55వ వచనం, అయితే మీ కన్నుల ఎదుటనున్న ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులకు ముండ్లుగాను ప్రక్కలో శూలముగాను దేశములో మిమ్మను బాధ పెట్టువారుగాను. వారు ఎలా ఉండిపోతారు? మీకు వారు శత్రువులుగా ఉండిపోతారు, మీకు ఇబ్బంది కండ్లకు ముండ్లు ప్రక్కలో బల్లెం బాధ కలిగించేవారుగా వారు ఉండిపోతారు. మీరు వారిని జయించాలి అన్నాడు, మీరు వారిని జయించాలి. జయ జీవితాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. 56, మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీరు మీకు చేసేదనని వారితో చెప్పుము. ఈ లోకములో మనము జీవిస్తూ ఉండగా మనం ఎలా జీవించాలో దేవుడు ఆయన మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎలా ఉండాలట ఈ లోకములో. కదా, మనలను ఆయన కృప ద్వారా రక్షించాడు. లోకమును జయించాలి, శరీరమును జయించాలి, అపవాదిని జయించాలి. ఈ రక్షణ ఆయన కృప ద్వారా అనుగ్రహించబడినది. మనం అక్కడే ఉండడానికి వీల్లేదు. మనం ఏం చేయాలి? మన విశ్వాసమును ఈ భూమి మీద మనము అనేకులకు కనబరచే వారముగా మనం ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనములో ఏమని రాయబడి ఉందండి? 5:12లో మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. 13 నుండి 13లో ఉప్పు అన్నాడు, 14లో వెలుగు అన్నాడు. మన సత్క్రియలను కనపరచాలి, వారి మధ్య మీరు మీ జీవితమును చూపించాలి అన్నాడు. అనేకమైన మజిలీలు, ఇశ్రాయేలీయుల అవిధేయత,
దేవుని నమ్మకత్వం, ఇవన్నీ మనం గమనించినప్పుడు నా జీవితంలో దేవుడు నీ ఎడల నా ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఆయన కృప ఎంత గొప్పదో మనము తలపోస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుని స్తుతిస్తూ సాగి వెళ్ళటానికి, విశ్వాస జీవితంలో నమ్మకంగా విశ్వాసము కలిగి అరణ్య యాత్రలో విశ్వాస యాత్రలో సాగి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపను దయచేయునుగాక. ఆమేన్.